మరి ఈరోజు కరెంటు కూడా లేదు కాబట్టి మీరందరూ శ్రద్ధగా వింటారని అనుకుంటా ఉన్నాను. కరెంటు ఉండి బాగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే నిద్ర వస్తుందేమో, కాబట్టి ఈరోజు కరెంట్ లేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మంచిది, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి రాసిన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానము, క్షమించాలి, 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో ఎవరు వారితో చెప్పగలరు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనుషులు భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు, బ్రతుకు కాలం ఇక్కడ ఉంది. అయితే వారు చనిపోతారు ఒకరోజు. చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అందుకే ప్రసంగి అంటున్నాడు, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు వారితో చెప్పగలరు అనేసి అన్నాడు. అంటే ఏమి సంభవించునో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు వారికి తెలియజెప్పగలరు అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. వాస్తవానికి ఈ ప్రశ్న ప్రపంచంలో చాలామందికి తెలియదు. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. నారాయణ మన కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒకటి, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మనం సంపూర్ణంగా ఎప్పుడు అనుభవిస్తామంటే, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క టైం పీరియడ్ తర్వాత మనకు ఒక నిరీక్షణ దయచేశాడు. అంటే నిరీక్షణ అంటే మనకు చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉన్నది, దానికోసం మీరు భూమి మీద ఎదురు చూడండి అన్నాడు. నిత్య జీవము కోసం మీరు ఎదురు చూడండి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన దానిని మరి అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, తమ జీవిత కాలాన్ని సుఖంగాను క్షేమంగాను కొనసాగించి తమ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళు నిరీక్షించిన దానికోసం, ఎదురు చూసే దానికోసం వెళ్ళిపోతారు. దేనికోసమైతే కనిపెట్టుకుని ఉన్నారో దానికోసము వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకటి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు అని అనుకునే వాళ్ళు ఎలా పడితే అలా జీవిస్తారు. చివరికి కొందరైతే తమ పాప భారాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు మనం చూసాం. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కేవలం ఒక మానవ జాతికి మాత్రమే ఉంది. ఏ రోజే కానీ పలానా పక్షి దూకి చచ్చిపోయిందని మనం ఎప్పుడు వినలే. పలానా కోతులో, పలానా జంతువులో ఏదన్నా పైన పెద్ద కొండ మీద నుంచి దూకి చనిపోయింది చెప్పి మనం వినలే. ఎందుకంటే పక్షులు కానీ పశువులు కానీ ఏదైనా కూడా అవి ఆత్మహత్య చేసుకోవడం లేదు. కేవలం మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలని, బలవన్మరణం చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒక సిల్లీ కారణాన్ని నేను చెప్తాను. మరి చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆయన ఒక పశువుల కాపరి, ఒక యవనస్తుడు, పశువులు తోలుకునే వ్యక్తి. ఈ పశువులు తోలుకునే వ్యక్తికి ఇంట్లో వాళ్ళు సెల్ ఫోన్ కొనిలేదంట. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, పశువుల కాపర్లు పోయి సెల్ ఫోన్లో పాటలు పెట్టుకొని వింటా ఉన్నారు. చైనా ఫోన్లు తీసుకొని పాటలు పెట్టుకొని అక్కడ వింటా పశువులు మేపుకొని తిరిగి వస్తూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ కొనిలేదు అన్న కారణంతో ఒక యవనస్తుడు పశువుల కాపరి ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకొని ఆయన చనిపోయినాడు. మరి కొంతమందిని మనం చూస్తే, పంట వేసాము చేతికి రాలేదు కాబట్టి రైతుల ఆత్మహత్య మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమందిని చూస్తూ ఉన్నాం. నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి నన్ను కాదని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకునింది, కాబట్టి నేనేం చేయాలా? దానికోసం నేను ఆత్మహత్య చేసుకుంటా. ప్రేమ విఫలమైపోయింది, సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినాం,
ఎగ్జామ్ రాసినాము, సరైన ఫలితాలు రాలేదు, ఫెయిల్ అయినాము, కాబట్టి ఆత్మహత్య, చచ్చిపోతాం. మరి కొంతమంది అయితే ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదు, బాగా రాసినాం, ఏ గ్రేడ్లో పాస్ అయినాం, కానీ ర్యాంకు రాలా. నేను ర్యాంకు రావాలనుకున్నాను కానీ ర్యాంకు రాలేదు, కాబట్టి ఈ ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రియులారా, లోకములో మనుషులు వారు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో ఒక రకంగా ప్రేరేపించబడుతూ ఉన్నారు. నేను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని గురించి చెప్తాను. ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయినారంటే దానికోసం కారణాన్ని ఎదుగుతూ ఉంటారు. ఇంకా మేము ఏదో ఒక రకంగా ఆత్మహత్య చేసుకోవాలి. ఇంట్లో చిన్న గొడవైనా చాలు, అది అసలు కారణమే లేని గొడవ. ఈ కారణము లేని గొడవ వచ్చినా కూడా దానికోసం ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇది ఇప్పుడు నిర్ణయించింది కాదు, అకస్మాత్తుగా జరిగింది కాదు, ఎప్పుడో ఒకసారి మైండ్లో పెట్టేసుకున్నాడు. నాకు నారాయణ చెప్పింది కూడా అదే. ఒకసారి పాస్టర్ అయ్యా నాకు చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంది అని నారాయణ నాతో చెప్పినాడు. నేను అప్పటికే గమనించాను నారాయణ ఇది చాలా భయంకరమైన ఆలోచన నారాయణ, నువ్వు ఇట్లా ఉండకూడదు. నీకు లేనిది ఏంటంటే ఇప్పుడు నీకు డబ్బు లేదు, రెండవది పని లేదు, డబ్బు లేదు, కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచన చేస్తున్నావు. నీకు పని ఇప్పించి ఏదైనా డబ్బు సంపాదించే మార్గం నేను చూస్తాను, నేను రేపు పొద్దున ఆ పని పైన ఉంటాను, కాబట్టి నువ్వు నిశ్చితంగా ఉండు, ఇంక నువ్వు దాని గురించి ఆలోచన చేయొద్దు నారాయణ అని చెప్పి వెళ్ళిపోయిన మరుసటి రోజు పొద్దునకే ఎలిజబెత్ అమ్మగారు ఫోన్ చేశారు, నారాయణ చనిపోయినాడు పాస్టర్ అయ్యా అని చెప్పేసి. గుండెలు పగిలిపోయినాయి నాకు. అంటే ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోయినారనుకో ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన పడితే అది ఏదో చిన్న కారణం కోసం మనుషులు వెతుకుతారు. చిన్న కారణం, ఇది సైకాలజీ, ఇది చిన్న కారణం దొరకాల. ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో కారణం దొరకాల. నాన్న ఏదన్నా అనాలా, అమ్మ ఏదన్నా అనాలా, ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరగాల, భార్య ఏదో ఒక మాట అనాలా, ఇట్లా ఏదో ఒక మాట అంటే నేనేం చేస్తాను, వెంటనే ఉరి పోసుకొనైనా చేస్తాను, కిరసాలు పోసుకొనైనా చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను నేను. పిల్లారా, ఎందుకు ఇవన్నీ మనుషులు చేస్తున్నారంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియజేస్తే అది తెలుసుకుంటే మనం దాని జోలికి పోం, ఆత్మహత్య జోలికి పోం, ఆత్మహత్య జోలికి పోం. అందుకే జ్ఞాని అయిన ప్రసంగి ఏమంటున్నా అంటే వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వానికి ఎవరు తెలియజెప్పగలరు అంటున్నాడు. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఎవరు తెలియజెప్పగలరు అని ఆయన అంటా ఉన్నాడు. 90వ కీర్తనలో ఒక మాట రాయబడింది, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అనేసి అన్నాడు. మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల తర్వాత మనిషి ఏమైపోతాడు? ఉండడు. అంటే ఈ 70 సంవత్సరాల ఓపిక కూడా మనుషులు పట్టలేక శీఘ్రంగా వెళ్ళిపోతారు. 10th క్లాస్లోనే, ఇంటర్మీడియట్లోనే, డిగ్రీలోనే ఏదో నాకు నచ్చని పెళ్లి చేసేసారని, నచ్చని పెళ్లి చేస్తే సంసారం చేయలేకపోతే విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. మనిషి బ్రతకడం ముఖ్యము కానీ సావడం పరిష్కారం కాదు. ఈరోజు నాకు మంచి భర్త దొరకలేదు, నాకు మంచి భార్య దొరకలేదు, ఓకే, మంచి భర్త మంచి భార్య దొరకనప్పుడు నువ్వేం చేస్తావు? నీకు ఇష్టం లేనప్పుడు విడిపోయి ఎవరికి వాళ్ళు సుఖంగా ఉండండి. కలిసి ఉండి కుంపులాట పెట్టుకునే కంటే విడిపోతే మంచిది కదా. కొంతమంది ఇలా చేయడం లేదు, ఎలాగైనా తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో భర్తలను చంపే భార్యలు కొంతమంది, భార్యలను చంపే భర్తలను కొంతమంది. ఈ విధంగా మనుషులు తయారైపోతూ ఉన్నారు. ప్రియులారా, మరి వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరికి తెలియను అన్నాడు. ఈ 70-80 సంవత్సరాల జీవిత ఆయుష్కాలంలో మనం ఎలాగో పోతాము, ఎలాగో పోయే మనము ఏం చేయాలా? కొంచెం ఓపిక పట్టాలా కదా. 70-80 సంవత్సరాల తర్వాత బతుకుతామా? పెద్ద రత్నయ్య గారు వచ్చాడు, కుర్చీ చేసుకొని దర్జా కూర్చుంటా ఉన్నాడు, మంచి తెల్ల పంచ
తెల్ల చొక్కా వేసుకొని పైన తుండు వేసుకొని వచ్చి కూర్చుంటా అన్నాడు, పెద్ద పాపరాయుడు లాగా. అంటే ఆయన అట్లే కూర్చుంటా ఉన్నాడు. ఈ మన ఆంటీ గారు ఉన్నారు కదా, ఆయన సమాధానమ్మ ఆంటీ, ఈ మధ్యన రావడం లేదు. సమాధానమ్మ ఆంటీగా వాళ్ళ భర్త కూడా చిన్న నరసింహయ్య గారు కూడా తెల్లగుడ్డలు వేసుకొని వచ్చి కూర్చుండేవాడు. వాళ్ళ ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఇంక లేరు ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుషుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండమన్నా ఉండేదానికి లేదు ఇక్కడ. ఏదో ఒక రకంగా వెళ్ళిపోవాల్సిందే. ఆ వెళ్ళిపోయేది మనం బలవన్మరణం చేసుకొని మనము మరి మధ్యలోనే మన కాలాన్ని ముగించుకుంటున్నాం. బిడ్డల గురించి ఆలోచన చేయడం లేదు, కుటుంబం గురించి ఆలోచన చేయడం లేదు, సమాజం గురించి ఆలోచన చేయడం లేదు. దేని గురించి ఆలోచన చేయకుండా మనుషులు ఏమైపోతా ఉన్నారు? ఆత్మహత్య ఇదే పరిష్కారం అని అనుకుంటున్నాను. నేను పోతే పోతుంది. ఒక 4 కోట్లు 5 కోట్లు అప్పు చేశాడు, ఏం చేయాలి? నువ్వు ఊరేసుకొని చస్తే పోతుంది అని అంటున్నాడు. ఊరేసుకొని చస్తే 4-5 కోట్లు వచ్చి పడుతుందా? రాదు. నువ్వు కోర్టుకి వేసావనుకో, కోర్టు ఏమని చెప్తుంది? 4-5 కోట్లు కట్టలేడయా వీడి ఆస్తులు ఏదైనా ఉంటే చెప్తూ చేయండి, ఆస్తులు లేకపోతే వాడిని ఫ్రీగా విడిచిపెట్టేయండి, ఏదో ఒక రోజు వాడు కడతాడు, బాండ్ రాపించుకొని పెట్టుకోండి. వాడు ఉన్నప్పుడు కడతాడు, వాడు టైం బాగుంటే కడతాడు, టైం బాగలేకపోతే వదిలేసేయండి. కోర్టు కూడా చెప్పేది ఇదే. ప్రియులారా, మనిషి స్వేచ్ఛ స్వాతంత్రము కలిగి బ్రతకాలి, కానీ మనిషి అర్ధాంతరంగా చావలసిన అవసరము లేదు. అందులోనూ నా జీవితమే బాగలేదు, నా కుటుంబమే బాగలేదు, నా ఇల్లే బాగలేదు, నా బిడ్డలే నా మాట వినలేదు, ఇవేమి నేను అనుకున్నట్టు జరగలేదు కాబట్టి నేను చచ్చిపోతా, నేను అనుకున్నది జరగలేదు కాబట్టి చచ్చిపోతా అని అనుకోవడము అంధకారం. రెండవదిగా కొంతమంది తప్పులు చేస్తారు. యవ్వన బిడ్డలు వయసులో ఉన్నారు, వయసులో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ అక్రమ సంబంధాలు తమ వయసును ఓర్చుకోలేక అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో పట్టుబడిపోతారు. పట్టుబడిపోయినప్పుడు అమ్మా నాన్నలకు తెలియడమో, సమాజానికి తెలియడమో, ఇలా జరిగినప్పుడు అయ్యో ఊర్లో మనం బైసనం అయిపోయినాం, నా గురించి ఊరందరికీ తెలిసిపోయింది, ఇంక నేనెందుకు బతకడం, చచ్చిపోతే పోతుంది, నా వల్ల మా అమ్మ నాన్నలకు చెడ్డ పేరు, మా కుటుంబానికి చెడ్డ పేరు, ఈ విధంగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ప్రియులారా, ఆత్మహత్య చేసుకోవడానికి మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు చేసుకునే పని. మన క్రైస్తవులం, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాజం నుంచి తిరిగి లేచాడు, ఆయన మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ నిరీక్షణ ప్రకారము మనం ఏం చేస్తున్నాము? మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనం. ఈరోజు ఆత్మహత్య చేసుకోవడము, చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో మనం తెలిస్తే మనం హ్యాపీగా ఆత్మహత్యనే చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే అందరి కష్టాలు ఉన్నాయి కాబట్టి. ఒకటి, మనకి లేదు, చనిపోయిన తర్వాత మనకు మంచి జీవితం ఉంది, ఈ భూమిపైన ఈ కష్టాలు నష్టాలు భరించడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు, మనం అనేక కష్టాలు భరించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అన్న మనస్తత్వాన్ని కలిగి తెలుసుకుంటే ఈరోజు లేదు ఆత్మహత్య వద్దులే, మనం ఎలాగో పోతాము, పోయే వాళ్ళం మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మనం ఏం చేస్తాము? నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుడు మనకేది దాచిపెట్టలేదు. ఫస్ట్ ఏది మనకు దాచిపెట్టలేదు అంటే, చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఎవరు తెలియజెప్పగలరు అనేసనంటే, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో అది నీకు దేవుడు దాచిపెట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడు ఏది దాచిపెట్టల మనిషికి, అన్ని బహిర్గతముగానే దేవుడు మనుషుల ఎదుట ఆయన ఉంచి ఉన్నాడు. యాకోబును గూర్చి దేవుడు అన్నప్పుడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవానగు నేనే మరి దేవుడను, నేను తప్ప ఏ దేవుడను లేడు. అంధకార దేశములోని మరుగైన చోట నేను
మాట్లాడలేదు. మాయాస్వరూపుడనై ఉన్నట్టు నన్ను నేను వెదకుడని యాకోబు సంతతితో నేను చెప్పను లేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజెప్పు వాడను, యెహోవానగు నేనే అని అంటా ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని సెలవిస్తే ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవానగు నేనే, మరి ఏ దేవుడును లేడు, అంధకారములోని మరుగైన చోటు నేను మాట్లాడలేదు. అంధకారములోని మరుగైన చోటు నేను మాట్లాడలేదు అంటే నేనేంటో తెలియజెప్పకుండా నేను మనుషులకు నేను మాట్లాడలా. ఒక మాయాస్వరూపుడనై అయి ఉన్నట్టు మీరు నన్ను వెతకండి అని నేను చెప్పలేదు అంటున్నాడు దేవుడు. మాయ అంటే ఏంది? మాయ అంటే అబద్ధం. మాయ అంటే అబద్ధం అని అర్థం. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే అంధకారములోని మరుగైన చోట నేను మాట్లాడలేదు అంటే, అంధకారము అంటే ఏంటది? రహస్యముగా నేను ఏది చేయలేదు, అన్నీ నేను బహిరంగముగానే నేను చేశాను. అంటే మీకు తెలియజెప్పడానికే నేను చేశాను. మీ ఎదుట నేను ఏది దాచలేదు అంటున్నాడు దేవుడు. మీకు జరిగేదాన్ని నేను మరి దాచిపెట్టలేదు, జరగబోయేదాన్ని దాచిపెట్టలేదు, జరగక ముందు మీకు తెలియని విషయాలు, పూర్వము జరిగిన సంగతులను నేను మీకు దాచిపెట్టలేదు. పూర్వము జరిగిన సంగతులను మీకు తెలియజెప్పాను, ప్రస్తుతం ఉన్న వర్తమాన కాలంలో జరిగే సంగతులను తెలియజెప్పాను. అలాగే భవిష్యత్తు కాలంలో ఉండే వాటిని కూడా నేనేం చేశాను మీకు, అంటే మీకు తెలియనిది, మీరు పోయిన తర్వాత నరులు ఎచ్చటికి పోతున్నారో వానికి ఎవరు తెలియజెప్పగలరంటే ఇవన్నీ నేను దాచిపెట్టకుండా నేను మీకు ఏం చేశాను, అన్నీ నేను మీకు ముందుగానే నేను తెలియజేస్తానంటున్నాడు. అందుకే అంటున్నాడు, అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబుతో నేను చెప్పలేదు. నేను మాయను కాదు అని అంటున్నాడు. నేను మాయాస్వరూపుడైనట్టు మీరు నన్ను వెతకండి అని నేను మీతో చెప్పలేదు అంటాడు. ఇప్పుడు మాయాస్వరూపం అంటే ప్రిల్లరా, ప్రతిదానికి దేవుడు ఏం చేశాడంటే ఒక థీరీ పెట్టాడు, ఒక థీరీ, ఒక ధర్మం, ఒక విధానం పెట్టాడు. ఈరోజు మనిషి దేహం ఒక థీరీగా ఉంది. ఒక థీరీ, మనిషి దేహం, హార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, కళ్ళు ఏ విధంగా చూడగలుగుతూ ఉన్నాయి, నోరు ఏ విధంగా శబ్దం చేయగలిగి మాట్లాడగలుగుతూ ఉంది, చెవి ఏ విధంగా వినగలుగుతూ ఉంది, గుండె ఏ విధంగా అది ఫంక్షన్ అవుతూ ఉంది, కిడ్నీలు కానీ, కాలేయము కానీ, ఎముకలు కానీ, కండరాలు కానీ. ప్రియులారా, సమస్తము మానవ దేహములో ఉన్న సమస్తము ఏం చేస్తూ ఉంది? అదంతా ఒక పర్ఫెక్ట్ వేలో పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని యొక్క దేహము ఒక కరెక్ట్ అయిన వేలో పనిచేస్తూ ఉంది. అంటే మనిషి దేహములో ఏది మరుగైంది లేదు. ప్రతిదీ ఏదన్నా డ్యామేజ్ అయితే దాన్ని ఏం చేస్తున్నారు? ఆపరేషన్ చేసి దానికి రిపేర్ చేస్తూ ఉన్నారు. చెయ్యి ఇరిగింది, రిపేర్ చేస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే కాలు విరిగినా కూడా దానికి ఒక ఎక్స్ట్రా ఎముక ఒకటి పెట్టాడు దేవుడు. ఎందుకంటే కాలు విరిగితే ఆ ఎముక విరిచి ఇక్కడ తగిలి చేతికి తగిలియచ్చు. తెలుసా మీకు? చెయ్యి ఎప్పుడైనా మనకి విరిగిపోతే చెయ్యి స్థానంలో కాలు ఎముక తీసి పెడతారు. గుండెలో ఏదన్నా మనకు ఇబ్బంది అయితే కాలు దగ్గర ఉన్న నరం తీసి గుండెకి మరి బైపాస్ సర్జరీ చేస్తారు. ఇదంతా ఒక మెకానికల్ సిస్టమ్ ఇది. అంటే ఈ సిస్టాన్ని మనిషి అర్థం చేసుకోగలుగుతున్నాడు. మనిషి అర్థం చేసుకోగలిగి మనిషి దేహములో ఏ పార్ట్ చెడిపోయినా ఆ పార్ట్కి రిపేర్ చేయగలుగుతా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మాయాస్వరూపుడనై ఉన్నట్టు నేను మీతో మాట్లాడలేదు, అంధకార స్థలముల్లో ఉండి నేను మాట్లాడలేదు, ఒక మాయగా ఉండి నన్ను వెతుకుడని నేను మీతో చెప్పలేదు. నేను ఒక అబద్ధము కాదు, నేను ప్రతిదాన్ని ఏం చేశాను, ఒక తీరులో సిస్టమ్గా పెట్టాను. నేను ఆకాశమందు మరి ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు ఏ విధంగా అవి ఉన్నాయంటే అది ఒక థీరీ. సూర్యుడున్నాడు, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు, ఉపగ్రహాలన్నీ ఏం చేయాలా? అవి తిరుగుతూ ఉండాలి. ఇదంతా ఏంటంటే మనకు రాత్రి పగలు, ఎండ, వాన, చలి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే అదొక థీరీ, అదొక థీరీ. ప్రతిదాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక సిస్టమ్ ప్రకారం పెట్టాడు. ఈ సిస్టాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు, ఈ సిస్టాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. అంటే
దేవుడు నీకు మాయగా ఏది పెట్టలేదు, కానీ సమస్తము నీకు అర్థమయ్యేలాగానే పెట్టాడు. చనిపోయిన తర్వాత మనిషి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నానంటే దేవుడు అంటున్నాడు, పిచ్చోడా తెలుసుకోలేకపోవడం ఏంది? సమస్తం నీకు అర్థమయ్యే రీతిగానే పెట్టాను కదా నేను. సమస్తం అర్థమయ్యే రీతిగా నేను పెట్టినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకోలేక ఈరోజు నువ్వు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నావు. బైబిల్లో కూడా 5 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బైబిల్లో ఉండేవాళ్ళు 5 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు సౌలు అనబడిన రాజు, ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. ఆయన ఈ సౌలు రాజును మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 31వ అధ్యాయము 3-5 వచనాల్లో మనకు కనపడుతుంది. ఈ సౌలు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక అన్యుడు, ఒక ఫిలిష్తీయుడు వచ్చి నన్ను చంపి నన్ను అపహాస్యం చేస్తాడు అన్న ఉద్దేశంతో పక్కనోడిని పిలిచి అంటాడు, వీడు సున్నతి లేని వాని చేతిలో నేను చచ్చే కంటే నీ కత్తి తీసుకొని నన్ను పొడవరా, నేను చచ్చిపోతానంటాడు. వాడుండి ఆయుధాలు మోసేవాడు, అయ్యా నేను చంపలేను మహాప్రభో రాజా అనేసనంటే కత్తి కింద పెట్టి సౌలు దానిపైన పడి చచ్చిపోతాడు. ఆత్మహత్య. ఆయుధాలు మోసే ఉంటాడు సౌలు, రాజు దగ్గర ఆయుధాలు మోసేవాడు ఉంటాడు. ఈ ఆయుధాలు మోసేవాడు కూడా ఏం చేస్తాడంటే, నా రాజు కూడా చచ్చిపోయాడు, నా రాజుకు జరిగిన అవమానం నాకెక్కడ జరుగుతుందో అని వాడు కూడా ఆత్మహత్య చేసుకుని, ఆ రాజు ఎట చచ్చిపోయాడో ఆ రాజు కత్తి మీద పడి వాడు కూడా చచ్చిపోతాడు. ఇది మనము మొదటి రాజుల గ్రంథం 31వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూడొచ్చు. దాని తర్వాత అహీతోపేలు అనబడిన వాడు ఉన్నాడు. ఈ అహీతోపేలు మరి రాజైన దావీదు దగ్గర మంత్రి. ఈ మంత్రిగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, రాజు ముసలితనం వచ్చింది, కుమారుడు మరి యవనస్తులుగా ఉన్నారు, కుమారుడికి సపోర్ట్ చేసి రాజును చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఆ కాలములో అహీతోపేలు ఏ ఆలోచన చెప్పినా కూడా అది యెహోవా యొద్ద నుంచి వచ్చిన ఆలోచన అంత బలముగా ఉండేదట. అతను ఇచ్చే ఆలోచనలు అంత బలమైన ఆలోచనలు. దావీదు అలాగే నమ్మేవాడట, అబ్షాలోము కూడా అలాగే నమ్మేవాడట. ఈ అబ్షాలోము దావీదు నమ్మే ఈ యొక్క అహీతోపేలు ఏం చేశాడు, ఆ అబ్షాలోము పక్షమును వహించి రాజైన దావీదును, ప్రవక్త దావీదు, ఎవరు ప్రవక్త, దేవుని ప్రవక్త అయిన దావీదు, రాజైన దావీదు నమ్మక ద్రోహం చేసి చంపబోయాడు. అయితే అది చంపడానికి దేవుడు అక్కడ ప్లాన్ మార్చేసిన తర్వాత చివరికి నేను అనుకున్న ఆలోచన జరగలేదు అని అనుకొని ఏమైపోయాడు, ఆత్మహత్య ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు అహీతోపేలు. ఈ మాట మనకి 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, మరొకడు ఉన్నాడు, జిమ్రీ అనబడిన రాజు ఉన్నాడు. ఈ జిమ్రీ ముందున్న రాజు పైన కుట్ర చేసి ఆ రాజును చంపి ఆ స్థానంలోకి జిమ్రీ వస్తాడు. ఆ రాజు స్థానంలోకి జిమ్రీ వస్తాడు. ఈ యొక్క జిమ్రీ పరిపాలించేది ఒకే ఒక రోజు పరిపాలన చేస్తాడు. మరుసటి రోజు అతడి కుట్రంతా బయటపడింది. ఇప్పుడు ఒమ్రీ అనబడిన సైన్యాధిపతి ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క రాజును చంపడానికి వచ్చినప్పుడు కోట లోపలికి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకొని కోటకు నిప్పంటించుకొని చచ్చిపోయాడు. జిమ్రీ అనబడిన రాజు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మనము మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం దీన్ని చూడొచ్చు. అట్లాగే యేసు ప్రభుతో ఉన్న ఇస్కరియోతు యూదా దేవుడు మహా గొప్ప భాగ్యం ఇచ్చాడు. మరి యేసు ప్రభు దగ్గర ఉన్న వాక్యం అంతటినీ విన్నాడు ఇస్కరియోతు యూదా. మామూలు వాడేం కాదు. ఇస్కరియోతు యూదాకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని బట్టి దెయ్యాలను వెళ్ళగొట్టాడు. సమస్తమైన అద్భుతాలు మహత్కార్యాలు చేసిన వాడు ఇస్కరియోతు యూదా. ఇటువంటి వాడు ధనాపేక్ష, డబ్బు కావాలనుకున్నాడు. పునరుద్ధానం గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవికెక్కించుకోలే. యేసు ప్రభుతోనే ఉన్నాడు. రే నాయన, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాను, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నానని చెప్పి 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఇవన్నీ విన్నాడు, కానీ ఇవన్నీ మనసులో పనిచేయాల. దేవుని వాక్యమంతా ఇస్కరియోతు యూదా ముందు వేశాడు దేవుడు. అయినా కూడా ఇస్కరియోతు యూదా హృదయంలో దేవుని వాక్యము పనిచేయాల. చిట్ట చివరికి అతనికి అధికారపిచ్చి
అతనికి డబ్బు పిచ్చి కాబట్టి ఈ డబ్బు అధికార పిచ్చితో ఏం చేశాడంటే యేసు ప్రభువుని కేవలం 30 వెండి నాణ్యాలుగా అమ్మేశాడు. 30 వెండి నాణ్యాలు ఎంత చీప్గా అమ్మేశాడు. లాస్ట్కి ఇతని వల్ల నాకు లాభం లేదు అనుకున్నాడు. యేసు ప్రభుతో నేను ఎంతకాలం తిరిగినా ఇతడేదో రాజు అవుతాడు, ఇతని పక్కన నాకు కూడా సింహాసనం ఉంటుంది అని అనుకున్నాడు. యేసు ప్రభు ఎంతకాడికి రాజ్యం జోలికి పోవడం లేదు, కేవలం పేదల జోలికే పోతా ఉన్నాడు. ఇక ఎన్నేళ్ళు ఉన్నాయి ఇతను ఇంతే అని అనుకున్నాడు. చివరికి నాకు లాభం లేనప్పుడు నీవు ఎందుకు ఇంకా అని అనుకొని కేవలం 30 వెండి నాణ్యాలు, చాలా చీపుగా 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభు నమ్మేశాడు. చివరికి యేసు ప్రభు చనిపోయేటప్పుడు అతను చూసి అయ్యో నేను నిర్దోషిని అప్పగించానని చెప్పి పశ్చాత్తాపం తట్టుకోలేక చివరికి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. చూడండి, ఇస్కరియోతు యూదా కోసం దేవుడు మరి పరలోకమందు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశాడంట. సింహాసనం మీద కూర్చోవలసిన వాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు సింహాసనాన్ని ఇస్తే మీరు ఏలండ్రా నాయన, పరలోక రాజ్యాన్ని ఏలండి, నువ్వేమన్నా ఇది కొంతకాలం ఏలేది కాదు పరలోక రాజ్యం. ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఉంటే గవర్నమెంట్ మారిపోతుంది, 5 ఏళ్ళ గవర్నమెంట్ మారిపోతుంది. మన కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ అయినా మారిపోతుంది, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ అయినా మారిపోతుంది. కానీ పరలోకంలో ఉన్న గవర్నమెంట్ ఒక్కసారి నీకు సింహాసనం ఫిక్స్ అని అంటే యుగ యుగాలు, ఇంకా అది లెక్కలేనన్ని సంవత్సరాలు అక్కడే వాళ్ళు సదాకాలము రాజ్యం వెళ్తారు. ఇటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి మా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే ఎవడైనా ఆత్మహత్య చేసుకోవాలనో చేసుకోకూడదో అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 60-70 సంవత్సరాల జీవితానికి మనుషుడు ఆ జీవితం కూడా బ్రతకలేక ఏం చేస్తున్నాడంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నాకు 40 సంవత్సరాలు దాటిని, ఇంకా నేను అనుకుంటున్నాను, ఇంకా నేను చిన్నపిల్లవాడిని అనుకుంటా ఉన్నాను. నాకు పెద్దరికం వచ్చినప్పటికీ నేను ఇంకా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయా కూడా నాకు తెలియదు. మా నాన్న శిష్యుడు ఒక ఆయన అన్నాడు, ఆయన ఖాదర్ భాష అన్న నాకు గురువు, మా నాన్నకు శిష్యుడు. తన కొడుక్కి పెళ్లి చేస్తూ ఉండి మా నాన్నతో అంటున్నాడు, దాదా ఆజ్కల్ హమారా షాదీ హో ऐसा है, अब देखा तो हमारा बच्चा को शादी कर रहा हूँ मैंने ऐसा అంటాడు. అంటే నిన్న మొన్న మా పెళ్ళిళ్ళు అయినట్టు మాకు అనిపిస్తూ ఉన్నాయి, ఈరోజు చూసి మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం అంటాడు ఆయన. ప్రియులారా, ఈరోజు సంవత్సరాలు ఎట్లా గడిచిపోతున్నాయో కూడా తెలియడంలే. ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం అనేసినంటే ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. మనం సత్యమును అనుసరించి యథార్థంగా నడుచుకుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. అంతేకాని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు, 60-70 సంవత్సరాలు బ్రతికే జీవితకాలాన్ని కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. అది చాలా చిన్న జీవితం. మనిషికి ఒకే జీవితం, రెండో జీవితం లేదు. అయితే ఈరోజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అంటున్నారు, స్వర్గం ఉంటే చెప్పు, నరకం ఉంటే చెప్పు, అది ఎట్లుంటుందో చెప్పు, మాకు చూపించు అని అంటున్నారు. అంటారు, స్వర్గం ఉందా చూపించు నాకు అని అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏది రహస్యంగా పెట్టలేదు, నేను నీకు ప్రతిదీ నీకేం చేశాను, నేను బహిర్గతంగా నేను నీకు చూపిస్తా ఉన్నాను, నేను సమస్తము నీకు తెలియజెప్తున్నాను. నేను తెలియజెప్పిన తర్వాత కూడా ఇది కాదనుకుంటే నీ కర్మ. ఈరోజు స్వర్గం ఉందా చూపించంటే, ఎస్ స్వర్గం ఉంది, చూపిస్తాను రా. ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు యొక్క సమాధి, ఖాళీ సమాధి అట్లాగే ఉంది. ఆయన వెళ్ళింది స్వర్గానికే. ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన మనందరి పాపాల కోసం ఆయన భరించి ఆ శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన స్వర్గానికి ఎత్తబడ్డాడు. ఆయన స్వర్గానికి ఎత్తబడ్డాడు అన్న సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. దాన్ని చూసి నమ్ము, స్వర్గం ఉందని. ఊరికే నమ్మొద్దు. ఈరోజు రోమన్లు యేసు ప్రభువును సిలువే చంపేశారు. రోమా ప్రభుత్వం యేసు ప్రభువును సిలువే చంపించింది. పొంతియోస్ పిలాతు అనబడిన గవర్నర్ యేసు ప్రభువును చంపేది చరిత్ర. అయితే ప్రియులారా, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత రోమా గవర్నమెంటే ఉలిక్కిపడింది. వామ్మో,
మేము చంపేసినోడు తిరిగి లేయడమేంది, మేము చంపేసినోడు తిరిగి లేయడమేంది అని అనుకొని ఏం చేశారు? రోమా చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు, డొమిషియన్లు ఉన్నారు, సీజర్లు ఉన్నారు, మరి అగస్టస్ అనబడిన రాజు కానీ, జూలియస్ సీజర్ కానీ, డొమిషియన్లు, మ్యాక్సిమస్లు, ఎంతోమంది గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లని తీసి పక్కన పెట్టి యేసు ప్రభువే దేవుడు అని చెప్పేసి నన్ను ఏం చేశారు? కాలానికి మధ్యవర్తిగా కాలాన్ని రెండుగా చీల్చారు. వాళ్ళు కాలాన్ని రెండుగా చీల్చారు. దాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని మనము పిలుస్తూ ఉన్నాం ఈరోజు. ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును బట్టి. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును బట్టి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్న మాట వచ్చింది. నీకు స్వర్గం ఉందా అంటే ఎస్ ఉంది. యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. నేటికి ఇశ్రాయేల్ దేశంలోకి వెళితే ఆ సమాధి పైన ఇలాగూ రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అనేసి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఉన్న మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులారా, స్వర్గం ఉందంటే ఎస్ స్వర్గం ఉంది. దేవుడు నీకు దాచిపెట్ల. నరకం ఉందా అంటే ఎస్ నరకం ఉంది. ఏది నాకు చూపించు అని చాలామంది అంటున్నారు కదా. ఈరోజు నరకాన్ని చూడండి. దేవుడు శిక్షిస్తాడు అని నరకాన్ని మీరు చూడండి. ఓసారి పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన, క్షమించాలి, మొదటి పత్రికలు ఎదుగుతూ ఉన్నాను. 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించింది. సొదొమ గొమొర్రా అనబడిన ప్రాంతం ఉంది. అది మరి జోర్డాన్ సిరియా ప్రాంతాల దగ్గర ఉంటుంది. ఈ జోర్డాన్ దగ్గర ఉన్న ఈ యొక్క సొదొమ గొమొర్రా మధ్యధార సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేశాయంట, ఒక 2 పట్టణాలు, సొదొమ గొమొర్రా అనబడిన 2 పట్టణాలు ఏం చేశాయంటే ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిపించి వాటికి నాశనము విధించి వాటిని మనుషులకు దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించనన్నాడు. మనుషుల యొక్క దుర్మార్గమైన కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన లోతును తప్పించిన దేవుడు ఇటువంటి దుర్మార్గులందరినీ ఏం చేశాడంటే ఆయన ఆ ప్రాంతాన్ని అగ్నిగంధకాలు కురిపించి వాటికి ఏం చేశాడు, నాశనము చేసి పడేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించాడు. ముందుకు భక్తిహీనులు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు నరకముందే అని అడుగుతారు. నరకముందా అని అడిగినప్పుడు ఇదిగో వెళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతాలను వెళ్ళి చూచినప్పుడు అవి అంటున్నాయి, దేవుడు మమ్మల్ని నాశనం చేశాడు, ఇది చూసి నరకముందని నమ్ము. దేవుడు ఊరికే నమ్మని చెప్పట్లా, నేను మాయాస్వరూపుడినై ఉన్నట్టు నేను మీకు అంధకారంలో నేను మీతో మాట్లాడలేదు అనేసి అంటున్నాడు దేవుడు. నేను మీకు ఏది దాచిపెట్టలేదు అంటున్నాడు. స్వర్గం ఉందా అంటే యేసుక్రీస్తు సమాధిని చూపిస్తూ ఉన్నాడు. నరకం ఉందా అంటే ఎస్ ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు ఏం చేశాడంట, అగ్నిగంధకాలను కురిపించి వాటికి నాశనము విధించను, ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై అనేసి అన్నాడు. మీరు ఊరికే నమ్మద్దు, చూసి నమ్మండి. దృష్టాంతం అంటే చూడండి, దేవుడు శిక్షిస్తాడు, చనిపోయిన తర్వాత నరకం ఉంది అని మరి ఆ యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు. నరకం ఉంది, స్వర్గం ఉందని చెప్పి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, అది మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీన్ని బట్టి స్వర్గం ఉందా నరకం ఉందా అని మనం డిసైడ్ అవ్వాలి. అగ్నిగంధకములు కురిశాయంట, ఆకాశం నుండి అగ్నిగంధకాలు, సల్ఫర్ అది కురిసి ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందంటే బూడిదైపోయింది. దాన్ని భస్మము చేసి అనేసి అన్నాడు. బూడిదలో ఎవడన్నా ఉంటాడా? బూడిదలో ఇల్లు కట్టుకుంటాడా? బూడిదలో పంట పొలాలు వేస్తాడా? ఏం చేయలేడు. ఈ రోజుటికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతం అంతా బూడిదే తప్ప
ఆ ప్రాంతంలో నేను ఇల్లు కట్టుకుంటా, ఆ ప్రాంతంలో నేను ఒక బోర్ వేసుకొని వ్యవసాయం చేస్తా అనేటోడే లేడు. ఎందుకంటే ఆ లోపలికి ఎన్నో కిలోమీటర్ల కిందకి మొత్తం అంతా కాలి బూడిదైపోయింది. దాంట్లో మంచి నేల తీయలేకపోతా ఉన్నారు. అది నేటికి అది మనుషుల కంటికి దృష్టాంతములుగా ఉంది. ఇప్పటికీ ఆకాశం నుంచి కురిసిన సల్ఫర్ మనకు అక్కడ దొరుకుతా ఉంది. గంధకం అంటారు దాన్ని. ఇప్పటికీ అగ్గిపుల్ల గీసి మండిస్తే మండుతుంది ఆ గంధకం. ఇప్పటికీ దొరుకుతా ఉన్నాయి, లెక్కలేని దొరుకుతాయి. ఎంతమంది పోయి ఏరుకుంటే అంతమందికి దొరుకుతాయి అగ్ని గంధకాలు. అవి ఇక్కడెక్కడ ప్రపంచంలో దొరికేటివి కాదు, కేవలం సొదొమలో మాత్రమే దొరుకుతాయి. అవి దేవుడు ఆకాశం నుంచి కురిపించిన గంధకం అనేసి అన్నాడు. అయితే దేవుని నమ్మని అవిశ్వాసులను కూడా ఏం చేస్తున్నాడు, ఆయన మండుచున్న అగ్నిగుండములో వేసి ఆయన గంధకములతో మండు గుండములో ఆయన పడేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా నరకములో కూడా ఏముంటాయంటే గంధకాలే ఉంటాయి. భూమి మీద దొరికే గంధకమే తర్వాత అక్కడ కూడా దొరుకుతుంది. ఇక్కడ చచ్చిన జనాలు అక్కడ చస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్వర్గం ఉందా నరకం ఉందా అంటే దేవుడు నీకేది దాచిపెట్టలేదు. ఆయన అన్నీ నీకేం చేశాడు, బహిర్గతముగానే ఆయన నీకు చూపించాడు. చూపించిన ఆయన ఇది చూసి నమ్మును, నన్ను గుడ్డిగా ఎందుకు నమ్ముతావు? దేవుడు అంటున్నాడు, నన్ను గుడ్డిగా నమ్మొద్దు, నన్ను అంధవిశ్వాసంతో నన్ను వెతకొద్దు, నన్ను ఒక మాయగా చెయ్యొద్దు. నేను మాయాస్వరూపుణ్ణి కాదు, ప్రతిదానికి ఒక తీరి ఉన్నట్లుగానే నేను కూడా ఎలా ఉన్నాను, నువ్వు నిన్ను వెతికితే దొరికే తీరిని నేను కూడా. కొంతమంది అడుగుతారు, తీగ లాగితే డొంకంతా కదిలిందంట, తీగ లాగితే డొంక కదిలిందంట. ఎందుకంటే దొంగల ముఠ ఎక్కడున్నారు? ఈ తీగ అంటే ఒక వే దొరికింది, ఆ వేలో పోతే దొంగల ముఠ అంతా దొరికిందంట. అందుకే ఈ సామెత వచ్చింది, తీగ లాగితే డొంక కదిలిందని. అట్లాగే నువ్వు దేవుడనే తీగ పట్టుకొని లాగితే స్వర్గం దొరుకుతుంది. నువ్వు మరణము అనే ఆ యొక్క పాపం అనే తీగ పట్టుకొని లాగితే నరకము దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ తీగ పట్టుకుంటున్నావు ఈరోజు ఆలోచన చేసుకో. నేను ఒక 2 ఉదాహరణలను మీ ముందు పెట్టి ఎందుకంటే నేను రెండో మెసేజ్ చెప్పను, ఒక మెసేజే. ఈ ఒక మెసేజ్తో ఈరోజు క్లోజ్ చేసేస్తాను. కాబట్టి వినేవాళ్ళు ఓపికగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఒకసారి మనం లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం చూస్తే, లూకా రాసిన సువార్త, హల్లెలూయా హల్లెలూయా, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని అనుదినము బహుగా సుఖపడుచు ఉండెను. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి ఉండు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చగన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అప్పుడు దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడైన లాజరు, వీళ్ళిద్దరూ మనకు అక్కడ కనబడతారు. ఈ యొక్క ధనవంతుడు ఎలా బ్రతికాడంట? సంతోషంగా బ్రతికేశాడు. ఊదారంగు వస్త్రములను సన్నపునార వస్త్రములను వేసుకొని అనుదినము బహుగా సుఖపడుచుండెను అని రాయబడి. బహుగా సుఖపడ్డంలో కూడా ఎలా అంట, బహుగా ఉన్నది ఒక్క జీవితం అనుభవించరా అన్నట్టుగా తిన్నాడు, తాగాడు, సంతోషించాడు. కాబట్టి హ్యాపీగా బ్రతికేశాడు బ్రతికినంతకాలం. దేవుణ్ణి గూర్చిన ఆలోచన లేకుండా బ్రతికిన వాడు ధనవంతుడు. ఒకడున్నాడు, వాడి దరిద్రుడు అనేసి అన్నాడు. అయితే వాడి బ్రతుకును కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, వాడు ఒళ్ళంతా కురుపులతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్నాడంట. ఈ ధనవంతుడు తిని ఈ బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు ఏరుకోకుండా పడేస్తే దిబ్బలో, ఆ దెబ్బ దగ్గర కూర్చొని ఆ పడేసిన రొట్టె ముక్కలతో తింటున్నాడట. ఈ తినేటప్పుడు కుక్కలు కూడా వచ్చి వాడి కురుపులు నాకినని చెప్పి రాయబడి.
ఒక దరిద్రుడు, ఒక ధనవంతుడు. దరిద్రుడు దిబ్బలో ఉన్నాడు, రొట్టె ముక్కలు ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నాడు. ధనవంతుడు కోటలో ఉన్నాడు, సుఖమును అనుభవిస్తున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి మరణకాలం సంభవించింది, వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. హల్లెలూయా. వీళ్ళిద్దరు మరణకాలం సంభవించింది. మొదట లాజరు చచ్చిపోయాడు, తర్వాత ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి అబ్రహాము దగ్గర విడిచిపెట్టారంట. అట్లాగే ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయినప్పుడు ఏం చేశారంట, వాడు పాతాళములో బాధపడుచు అని అంటున్నాడు. ఎక్కడున్నాడట? పాతాళంలో ఉన్నాడట. పాతాళంలో ఎందుకున్నావు అని అంటే, నా జీవితం నా ఇష్టం అనుకొని బ్రతికేశాడు. సంతోషంగా బ్రతికాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, తిన్నాడు, తిరిగాడు. తిరగడం తప్పు కాదు. నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటే నువ్వెవరు అడగడానికి? కానీ ధనవంతుడు పాపములో ఉండి చనిపోయాడు, లాజరు తన పాపాన్ని కడుక్కొని చనిపోయాడు. ఇప్పుడు పాపములో ఉండి చనిపోయిన వాడు ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుచున్నాడట. అప్పుడు చూశాడు ఎవరిని? అబ్రహాము పక్కనున్న లాజరును చూశాడు. పాతాళములో నుంచి కేకలు వేస్తున్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజరు యొక్క వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అని అంటున్నాడు. లాజరు నాకు తెలుసు, తండ్రివైన అబ్రహామా, లాజరు నాకు తెలుసు, నా ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఏ రోజైనా వాడికి భోజనం పెట్టావా? భోజనం పెట్టినప్పుడు ఎక్కడా రాయబడలా. నీ సుఖం నువ్వు చూసుకున్నావు, కానీ వాడి గురించి నువ్వు పట్టించుకోవాలా. బీదలను కటాక్షించని వాడికి ధనం ఎందుకు? నీ ధనం నీ దగ్గర ఉన్నప్పుడు 10 మందికి సహాయపడకపోతే ఆ ధనము నీ ధనము నీ మీద సాక్షిగా ఉండు అనేస్తాను అన్నాడు. నువ్వు మాత్రమే మంచి బట్టలు వేసుకొని పక్కనోడికి మంచి బట్టలు ఇవ్వకపోతే నీ బట్టలు నీ మీద సాక్షిగా ఉండు అనేస్తున్నాడు. కాబట్టి సమస్తం నీపైన సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు నేరస్తుడివి అవుతావుగా, నీతిమంతుడు ఎలా అవుతావు? అందుకే అతడు పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. అడుగుతున్నాడు, ఆ లాజర్ని పంపించు, తండ్రివైన అబ్రహామా, తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. వేలి కొన ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఓ చెంబుడు వస్తాయా? వేలు ముంచి లేపితే ఓ చెంబుడు వస్తాయా నీళ్ళు? చుక్క, ఒక్క చుక్క. చచ్చిపోయి పాతాళంలో ఉండేవాడు అడుగుతున్నాడు, ఒక్క చుక్క నా నాలుకను చల్లార్చుటకు నీ వేలి కొనను ముంచి, అది కూడా వేలంతా ముంచొద్దు, కొన ముంచి ఒక చుక్క వే నాకు. పాతాళములో ఒక చుక్క కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు పాతాళములో ఒక చుక్క కూడా నీళ్లు దొరకదు. అతను యాతన పడుచున్నాడట. ఏం చేస్తున్నాడు? యాతన పడుచు అనేస్తున్నాడు. యాతన అంటే ఏంటి? నొప్పి, బాధ, వేదన, రోదన, యాతన. యాతన అన్నిటికంటే గొప్పది. నాకు తెలిసిన మరి నేను ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తాళ్ళపాకుకు సంబంధించిన ఒక అమ్మాయి, యవనస్తురాలు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారట, భర్త కువైట్లో ఉన్నాడు, ఒంటి పైన కిరసనాయలు పోసుకొని నిప్పంటించుకునేది. చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ తీసుకొని వచ్చారు. నేను నా కళ్ళతో చూసాను, ఒళ్ళంతా కాలిపోయింది, ఈ భాగం అంతా తెల్లగా అయిపోయింది. అంటే చర్మం లేదు, కాలిపోయింది, తెల్లగా ఉంది. చేతులు కానీ కాళ్ళు కానీ అన్నీ ప్రతి చోట కండ ఎగురుతుంది. గడ్డ పదురుతుంది. మనిషి కూడా గడ్డ పదురుతుంది. ఈ పళ్ళు గట్టిగా ఇటు పట్టేసుకొని గట్టిగా ఇటు పట్టుకొని అరుస్తుంది, సార్ నాకు మత్తు సూది వేయండి సార్, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మత్తు సూది వేయండి సార్ అంటాను. అంటే ఎంత యాతన పడతా ఉన్నాను. ఆ మంట, ఆ బాధ. మీకు డౌట్ ఉంటే ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొని కాల్చుకొని చూసుకోండి. ఈ మంట దీంతోనే సరిపెట్టుకుంటారా? ఒళ్ళంతా కాలితే ఎట్టుంటుందో చూసుకుంటారంటారా? మరి మీ ఇష్టం. కాబట్టి కాలితే చాలా బాధ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడున్నాడట ధనవంతుడు? పాతాళంలో యాతన పడుచు, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట మాత్రమే ఉండనన్నాడు.
ఎవరు చెప్పారు ఈ మాట? చనిపోయిన తర్వాత జరిగే సంగతులను గూర్చి మాకు ఎవడు తెలియజెప్పగలడు అంటే, చనిపోయి తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభు చెప్తున్నాడు. దీన్ని ఇక్కడ సత్యం అంటున్నాడు. ఆయన మాట సత్యం. చచ్చిన వాడు అక్కడ అంటున్నాడు, నీ వేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చినకు ఆ లాజర్ని పంపు, తండ్రివైన అబ్రహామా అని చెప్పి బాధపడుతూ ఉంటే అబ్రహాం మాట్లాడుతున్నాడు, నాయనా నీ జీవితకాలం మటుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు, కానీ లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం ఉంచుకోనుము. అట్లాగే ఇక్కడ అతడు నెమ్మది పొందుచున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుచున్నావు. అందులోనూ మా నుండి మీ దగ్గరకు రాజాలకుండునట్లు, మీరు మా దగ్గరికి రాజాలకుండునట్లు మధ్యలో మహా అగాధము ఉంచబడింది. కాబట్టి మేము రాలేం, నీ దగ్గరికి రాలేం, ఒక గ్లాసు నీళ్లు ఇవ్వలేం. నువ్వు మా దగ్గరికి వచ్చే పని అయితే సంతోషంగా కొండ నీళ్ళు ఇచ్చి పంపిస్తా. ధనవంతుడికి అర్థమైంది ఏంది? పాతాళంలో చుక్క నీళ్లు కూడా దొరకవు. కాలిపోతూ ఉన్నాడు, పళ్ళు బిగబట్టి అరుస్తున్నాడు, నాకు నీళ్లు కావాలంటున్నాడు. అటువంటి కండిషన్లో ఈ పాతాళములో ధనవంతుడు కేకలు వేస్తా ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, ఈ పక్కకి తీసుకొని వచ్చి మాకు ఒక బోరేపించు, మాకు ఇక్కడ నీళ్లు లేవు అని అడగలా. ఏమంటున్నాడు? కేవలము తన వేలి కొనను ముంచి ఒక చుక్క నీళ్ళు అడిగాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మరి అటువంటి పాతాళానికి వెళ్ళే పరిస్థితుల్లో మనుషులుంటే దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. చనిపోయిన తర్వాత ఏమి సంభవించినో ఎవడికి తెలియనంటే, చనిపోయి తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభు చెప్తున్నాడు, నాయన నరకం ఉంది, చనిపోయిన తర్వాత నరకం ఉంది, నువ్వు ఆ ప్రాంతంలోనికి వెళ్తే కాలిపోతావు, నువ్వు అక్కడ తట్టుకోలేవు, నేను ఈ బాధ నుంచి తప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఈ లోకానికి వచ్చిన నేను నీ పక్షాన్ని నిలబడి నేను నా యొక్క సిలువ శ్రమలు అనుభవించి నీ మీద ఉన్న పాప భారాన్ని తీసివేసింది కూడా అందుకే నువ్వు ఆ శ్రమను భరించలేవని. అప్పుడు ఇతడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ. అందుకు అబ్రహాము నీ యొద్ద 27వ వచనం, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను అని చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పారు. ఇక్కడ అంటున్నాడు, అబ్రహామును ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా, నాకొక్క చుక్క నీళ్లు ఇవ్వడానికి కూడా అక్కడ అవకాశం లేకపోతే నాలాగా బ్రతికే 5 సహోదరులు నా తండ్రి ఇంట ఇంకా ఉన్నారు. 5 సహోదరులు నా తండ్రి ఇంట ఉన్నారు. వాళ్ళు నాలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు నేను వచ్చే ఈ వేదనకరమైన స్థలంలోనికి వాళ్ళు రాకుండా నువ్వు లాజర్ను పంపించి నా తమ్ముళ్లను నా సహోదరులను కాపాడు అని ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు, నాయనా అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వింటే సరిపోతుంది, అతడు రక్షించబడతాడు, నువ్వు ఉండే స్థలానికి అతడు రాడు అని చెప్తా ఉన్నాడు. అయితే మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు వాళ్ళ మాట వినాలనేసి అంటున్నాడు. మోషే ప్రవక్తల మాటలు వింటే మీరున్న స్థలానికి ఇతడు రాడు అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, ఒకడు మృతుల్లో నుంచి లేచి వారి యొద్దకు వెళ్ళి చెప్పినడలా వారు మారు మనసు పొందుదురు అనేసి అంటున్నాడు. ఒకళ్ళు మృతులలో నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే మారు మనసు పొందుతారు వాళ్ళు, నువ్వు అలా ఎందుకు చెప్తావు అనేసి అంటే ఆయన అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, నాయన మోషే ప్రవక్తల మాట విననివాడు చచ్చిపోయి వచ్చి ఒకడు తిరిగి లేచి వచ్చి చెప్పి నాయన పాతాళం ఉందని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అని అంటున్నాడు. అంటే నేను నమ్మను అనేవాడు ఎంతో స్ట్రాంగ్గా మనసులో ఫిక్స్ అయిపోతారు. నమ్మేవాడు ఒక మాట పడంగానే నమ్మేస్తాడు. నేను కూడా బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు, పురావస్తు ఆధారాలు, రాజుల చరిత్ర ఇవన్నీ చూసి క్రోడీకరించుకొని అమ్మ బాబోయ్ ఇదే సత్యం అని చెప్పేసి నేను దీంట్లోకి వచ్చాను. లేకపోతే నా ఇష్ట ప్రకారం నేను కూడా బ్రతికేవాడిని. నేను నా పాపములో ఉండి ఈ పాటికి సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోయేవాడినేమో తెలియదు. పిల్లరా,
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకడు తిరిగి లేచి మా సహోదరుల ఇంటికి వెళ్ళి చెప్పినట్లు వాళ్ళు నమ్ముతారు కదా అంటే, మోషే ప్రవక్తలు కూడా సామాన్యులు కాదు నాయన. వాళ్ళు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసిన వాళ్ళు సముద్రాన్ని రెండుగా చీల్చగలిగిన స్థాయి కలిగిన వాళ్ళు. మిడతలను రప్పించారు, కప్పలు రప్పించారు, ఐగుప్తు దేశాన్ని నాశనం చేశారు. ఇంత గొప్ప ఆ యొక్క శక్తిమంతులు మీ మధ్య ప్రవక్తలుగా ఉన్నప్పుడు వారి మాట నువ్వు వినంటే, ఒకడు మృతుల్లోంచి లేచి వచ్చినంత మాత్రాన్ని నువ్వు వాడి మాట వింటావా? వాడి మాట వింటావా? వినవు. అందుకే అంటున్నాడు అబ్రహాము, నాయన మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే సరిపోతుంది. నీ తమ్ముళ్ళు రక్షించబడతారు, నీ సహోదరులు రక్షించబడతారు. నేను వినను అంటే పాతాళానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచి వచ్చి నీతో మాట్లాడతాం. చనిపోయిన తర్వాత జరిగే సంగతులను గురించి మాకు ఎవడు తెలియజెప్పగలడంటే, చనిపోయి తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభువే చెప్పగలుగుతాడు. స్వర్గం నరకం ఉందా నాకు చూపించు అంటే, స్వర్గం ఉంది. నేటికి ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ సమాధి పని రాయబడింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చెప్పి రాయబడింది. అలాగే నరకము కూడా ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఆయన భస్మము చేసి భక్తిహీనులకు వారికి ముందుగా ఆయన దృష్టాంతములుగా వాటిని మీకు దర్శనమిచ్చి చూపిస్తూ ఉన్నాడు. నరకము ఉంది, స్వర్గము ఉంది. ఊరికే నమ్మొద్దు, గుడి నమ్మకం వద్దు, మూఢనమ్మకం వద్దు, మాయాస్వరూపుడిగా నన్ను నమ్మొద్దు, రుజువులతోనూ ఆధారాలతోనూ ఎదుర్కో అని అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి నమ్మేవాడికి దేవుడు అనేక మార్గాలు చూపిస్తాడు. ఆ మార్గము శ్రేష్టమైన మార్గం. కాబట్టి ప్రియులారా, ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం నుంచి చెట్టు వస్తుంది, కాయ వస్తుంది, మనం తింటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. కానీ ఆ విత్తనం మొలక వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు. ఇదొక థియరీ. వ్యవసాయం చేసేవాడు చెట్ల గురించి తెలుసు, మట్టి గురించి తెలుసు, పైన ఆకాశంలోంచి కురిసే వర్షం గురించి కూడా తెలుసు. అట్లాగే దేవుడు కూడా అంధకార స్వరూపం ఏమీ కాదు. నువ్వు నమ్మితే ఆయన నీకు ఎదురు పడతాడు. ఆయన కూడా ఒక థియరీగానే నీకు కనపడతాడు. ఆయన ఒక సాక్ష్యంగా కనపడతాడు. తను వెతుకు వారి కోసం ఆయన ఎదురు చూస్తావు. నన్ను ఎవరైతే వెతుకుతారో నేను వానికి దర్శనమిస్తానంటున్నాడు కదా. ఈరోజు మనుషులు ఏ వైపున వెళ్తే దేవుడు ఆ వైపున ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా స్ట్రైట్గా వస్తే నీకు ఎదురు పెట్టడానికి ఇట్టే వస్తున్నాడు. లేదు దేవుడు ఆ పక్క ఉన్నాడేమో అనుకుని అట్లా పోతే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇట తిరిగి అట్లా వస్తున్నాడు, నీకు ఎదురు పడతా ఉన్నాడు. లేదు నేను వెనక్కిపోతాను, వెనక పక్కే ఉన్నాడు అనుకుంటే దేవుడు ఈ చుట్టూ తిరిగి నీ కోసం వస్తున్నాడు, నీకు అక్కడ కనపడతా ఉన్నాడు. అయితే ప్రియులారా, వెనక్కి వెళ్ళేవాడికి కనపడుతున్నాడు, ముందుకు వచ్చేవాడికి కనపడుతున్నాడు, అడ్డాలు పోయేవాడికి దేవుడు దర్శనం ఇస్తా ఉన్నాడు. వెనక్కి వెళ్ళేవాడికి కొంచెం ఆలస్యంగా దర్శనమిస్తాడు, ముందుకు వచ్చేవాడికి ముందుగా ఆయన దర్శనమిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్వర్గం నరకం ఉంది. మనం మధ్యలోనే మన తనువును చాలిస్తే నరకానికి వెళ్ళిపోతామన్న సంగతి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడిన తర్వాత తీర్పు జరుగును అనేసి అన్నాడు కదా. మనుషులందరూ ఒక్కసారి మరణించవాలనని వ్రాయబడి ఉంది, తర్వాత తీర్పు జరుగును అనేస్తున్నాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగు యొద్దకు అనేకులు రాలేదన్నాడు. కాబట్టి మనుషులందరూ ఒకసారి చనిపోతే, చనిపోయిన తర్వాత ఏముందట, తీర్పు ఉంది. మనిషి మరణం ఒకటే, తీర్పు ఉంది అనేసి అన్నాడు. తీర్పు నువ్వు చూడలేదు, నేను చూడలేదు అనుకుంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. అదిగో నేను దానికి తీర్పు తీర్చానంటున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూపించి దేవుడు ఏమంటున్నాడు, నేను ఆ ప్రాంతానికి తీర్పు తీర్చాను, వెళ్ళు, అంత బూడిదే. దేవుడు దాన్ని భస్మముగా చేసి ముందకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాటికి నాశనం విధించనున్నాడు. చూసి నమ్మండి, నరకం ఉంది. మధ్యధార సముద్రం దగ్గర సొదొమ గొమొర్రా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు మనకు కనపడుతుంది, అయ్యో దేవుడు కాల్చి పడేసిన పట్టణాలు ఇవి, దేవుడు కాల్చి పడేసిన పట్టణాలు, బూడిద. ఒక పెద్ద నగరమే బూడిదైపోయింది. అగ్నిగంధకాలు, నేటికి ఆకాశం నుంచి కురిసిన సల్ఫర్ ఆడ దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఆ సల్ఫర్, అక్కడే దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా,
మనుషులందరూ ఒక్కసారే చనిపోతారు, తర్వాత తీర్పు ఉంది అని అంటున్నాడు దేవుడు. ఆ తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన నీ పక్షమును వహించినప్పుడు నువ్వు ఆయన పక్షమున లేవు. నువ్వు నా వాడివి అని చెప్పి దేవుడు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు నా వాడివి కాదని చెప్పి దూరం వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడు? నీ ఇష్టం నాయన అనేసి అంటాడు. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. దూరం వెళ్ళిపోయావా నరకానికి వెళ్ళిపోతావు, నా దగ్గరకు వచ్చావా నాతో పాటు యుగ యుగాలు నాతో పాటు రాజ్యం వెళ్తావు. నువ్వు ఒక సంతోషకరమైన పట్టణం, శుద్ధ సువర్ణమైన రాజవీధులు అనేస్తాను అన్నాడు. అది చచ్చౌకమైన బిల్డింగ్ అనేస్తాను అన్నాడు. దాని పొడవెంతో, దాని ఎత్తంతా, దాని ఎత్తెంతో, దాని యొక్క వెడల్పంతా అనేస్తాను అన్నాడు. అది ఒక చచ్చౌకమైన బిల్డింగ్. అటువంటి బిల్డింగ్లో తిరిగే భాగ్యం ఇచ్చాడు. దాని చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కొన్ని రత్నాలతో వేసిన, అమూల్యమైన రత్నాలతో వేసిన దాని యొక్క గోడలు దాన్ని పూత వేయబడినాయి. కాబట్టి దేవుడు చూపించే నగరము మనకు ఊహలకు కూడా అందనంత గొప్ప నగరం. అటువంటి నగరంలో మనం ఉండడానికి, అటువంటి నగరంలో తిరగడానికి దేవుడు మనకు కృపనిస్తూ ఉన్నాడు. ఈరోజు తులం బంగారం కొనలేకపోతా ఉన్నాం. తులం బంగారం ఎంత ఉంది? 1,40,000 దాటిపోయింది. ఇంతకుముందు 1,70,000 కూడా ఉండేది. పరలోకంలో రోడ్డే బంగారు, గోడలే బంగారు, గోడలే అదేంటి డైమండ్స్, యమునా రాయి, పుష్యరాగము, గోమేధికము, పచ్చ, ఈ రాళ్ళన్నింటిని గురించి ఆడు వివరిస్తాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇటువంటి మంచి మంచి శుద్ధ సువర్ణమైన రాచవీధుల్లో తిరగవలసిన వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పాతాళంలోకి వెళ్ళిపోయి యాతన పడుచు పళ్ళు కొరికే ప్రదేశం, ఒళ్ళంతా కాలిపోతూ కేకలేసే ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి దేవుడు మనుషుల కోసం ఆ నరకాన్ని చేయలేదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు శిక్ష విధించడానికి నరకాన్ని ఏర్పాటు చేశాడు. కానీ దేవదూతలు చేసిన పాపం ఏంటంటే మనుషులు కూడా చేస్తూ ఉంటే అవి కూడా అడుగుతాయి కదా, మాకొక తీర్పు, నీ బిడ్డలకైతే ఒక తీర్పు అనేసి అంటే కదా. జడ్జికి నా కొడుక పక్కనోడు కొడుక అన్నది లేదు. న్యాయమే చెప్తాడు జడ్జి. అక్కడ న్యాయమే చెప్తాడు జడ్జి. అందుకే నా కొడుకైనా నా కొడుకు కాకపోయినా తీర్పే, తప్పదు. అయితే ఒకటే మార్గము, నా కొడుకుని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను, పక్కనోడిని రక్షించడానికి నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఏం పట్టించుకో. దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు వాటికి నాశనం విధించడానికి చీకటి గల బిలమును నరకము వాటి కోసం సృష్టించిన దేవుడు మనుషులు కూడా పాపము చేసినప్పుడు నాయన పాపం చెయ్యొద్దురా అని చెప్పేసి దగ్గరికి పోయాడు దేవుడు. నువ్వు పోతే వాడికి వచ్చిన శిక్ష నీకు కూడా వస్తుంది, నువ్వు అట్లా పోవద్దు అని చెప్పేస్తానండి. నీకోసం ఆయన ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మన స్థానంలో నిలువబడ్డాడు, మన పాపములన్నింటినీ భరించాడు, చనిపోయాడు. మరణాన్ని కూడా దేవుడు ఏం చేశాడంట? తన బిడ్డల కోసం ఆయన అర్పించాడు. తన ప్రాణమును ధారపోసాడు దేవుడు. ఈ ప్రాణము ధారపోసిన దేవుడు మనం గుర్తించడం లేదు. వాడు చేసిన పాపమే అదే మనకు తీయగా ఉంది, అదే మనకు హాయిగా ఉంది కాబట్టి వాడు చేసినట్టే మనం చేస్తున్నాము. చివరికి వాడుండే స్థలానికే పోతున్నాం. అప్పుడు అంటున్నావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదంటే నాయన నేను చేయాల్సిందంతా చేశానురా, నువ్వే నా దగ్గరికి పిలిస్తే రాలా. అందుకే అంటున్నాడు, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మీలో చాలామంది ఆ వెలుగు దగ్గరికి రాలేదు. చర్చి మంగళంపల్లిలోనే ఉంది. మంగళంపల్లి చర్చిలోకి ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళు తక్కువే, వచ్చినా కూడా నిద్రపోతున్నారు. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవి కాబట్టి ఆ వెలుగు దగ్గరికి రాలేదు, చీకటి కార్యాలే చేశారు, చివరికి నాకు దూరం అయిపోయారు, నరకములో పడిపోయారు. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలని రాయబడి ఉంది, తర్వాత తీర్పు జరుగును అనేసి అన్నాడు. జడ్జిని నేనే నాయన, నువ్వు చస్తే శిక్ష వేసేది నేనే, రక్షించాలనుకునేది కూడా నేనే. అయితే రక్షించడానికి పాస్ మార్కులతో పాస్ అవరా అనేసి అంటున్నాడు దేవుడు. పాస్ మార్కులన్నా తెచ్చుకోరా అంటాడు. మంచిదనంలో 35 మార్కులన్నా తెచ్చుకో, ఎట్లా కూడా దాటిచ్చేస్తాను నిన్ను. 35 మార్కులు తెచ్చుకో, 100కు 100 అవసరంలే, 35 మార్కులు పాస్ మార్కులు తెచ్చుకో. అది కూడా నేను తెచ్చుకోలేనంటే ఏం చేస్తాడు దేవుడు మాత్రం? శిక్షే. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ ఒక్కసారి మరణించవాలని వ్రాయబడింది, తర్వాత తీర్పు జరుగును అనేసి అన్నాడు. అట్లాగే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం అన్నాడు,
జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. హల్లెలూయా. చాలామందికి తెలియట్లేదు. మేము ఏదో ఎదిరిచేసాం అనుకుంటున్నారు. దేవుణ్ణి మించి మాట్లాడేవాడు చాలామంది ఉంటారు. నా అంత మంచోడు లేడు, నా అంత నీతిమంతుడు లేడు, చాలామంది చెప్పుకుంటున్నారు ఈరోజు. ఇట చెప్పుకునే వాళ్ళందరూ ఆ తీర్పులో నిలబడుతున్నారు. అంటున్నాడు ఆయన, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరం అనేసి అన్నాడు. నా చేతిలో పడితే నీకు తెలుస్తుంది, పడనంత వరకు తిరుగు, నీకు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ ఇచ్చిన. నువ్వు తింటావో తిను, తాగుతావో తాగు, ఎగురుతావో ఎగురు, వ్యభిచారం చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఒక్కరోజు మాత్రం నా దగ్గరకు వచ్చి నిలబడాలి. ఆ రోజు నేను తప్పించడానికి ఎవడో ఉన్నాడు. ఆ క్యూలో నిలబడినప్పుడే గుండెలు అవిసిపోతాయంట. మనిషికి గడ్డ 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 పదురుతాయంట. నా గురించి ఏం వస్తుందో, నా గురించి ఏం చెప్తాడో, నా గురించి ఏం చెప్తాడో. అందుకే అంటున్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరం. మారితే ఇప్పుడే మారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటలో చూడండి, యేసయ్యా నా పాపములు క్షమించు అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడున్నాడు. అటువంటి వేదనకరమైన నరకమైన ప్రదేశంలో, కాలిపోయే ప్రదేశంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు నేను కాపాడడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, లవ్ ఫెయిల్ అయిపోయింది ఆత్మహత్య చేసుకుంటాం, సెల్ ఫోన్ లేదా ఆత్మహత్య చేసుకుంటాం, పొలంలో పంట చేతికి రాలేదు ఆత్మహత్య చేసుకుంటాం, ప్రేమ విఫలం అయిపోయింది ఆత్మహత్య చేసుకుంటాం. ఇంకా అమ్మాయి ఒకటే ఉందా, ఇంకోటి లేదా? భూమి మీద ఇంకా ఆడవాళ్ళే లేరా? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది ఆత్మహత్య. అదేంది, ఇంక నెక్స్ట్ ఇంక సంవత్సరం ఏం లేదా? ఇంక ఈ సంవత్సరంతో అయిపోయిందా నీ చదువు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి దానికి నీకు సమయము ఉంది. ఈ సమయం దాటితే ఇంకొక సమయం కూడా ఉంది. అందుకే దేవుడు కాలమును సమయమును దేవుడు ఏం చేశాడంటే విడగొట్టాడంట. హల్లెలూయా. ఇదివరకు నేను మీకు వాక్యం చెప్పాను. కాలం అంటే ఏంది? కాలం అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తూ ఉంది. అంటే నేను బ్రతికింది, నేను పుట్టింది మొదలుకొని నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు దేవుడు తెలియదు. 40 సంవత్సరాల తర్వాత నాకు రోగం వచ్చింది, హాస్పిటల్లో పడ్డా. అప్పుడు అంటున్నా, దేవుడా నన్ను క్షమించు, నన్ను కాపాడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, సరే బ్రతుకు. దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు, దాన్ని సమయము అనేస్తాను అన్నాడు. మనిషి కాలములో బాగుపడ్డు, దేవుడు సమయం ఇస్తాడు మనిషికి. సమయంలో సద్వినియోగం చేసుకున్నవాడే రక్షించబడతాడు. నీకు సుదీర్ఘకాలం ఇచ్చా, పుట్టిన దగ్గర నుంచి కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా బాగుపడరు. సిలువలో దొంగ, యేసు ప్రభు సిలువు పైన ఉన్న దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ బ్రతికినంతకాలం బందిపోటు దొంగని బ్రతికాడు, బ్రతికినంతకాలం నరహంతకుడుగానే బ్రతికేశాడు, బ్రతికినంతకాలం వ్యభిచారిగానే బ్రతికేశాడు. కానీ ఆ 2 నిమిషాలు మాత్రం ఆలోచన చేశాడు, అమ్మో నేను చేసింది పాపం, నేను చేసింది తప్పు, ఈయన దేవుడు అనేసి నన్ను గుర్తించాడు యేసు ప్రభు. ఈయన దేవుడని గుర్తించి, ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మనస్పూర్వకంగా క్షమాపణ అడిగాడు యేసు ప్రభు. ఆ 2 నిమిషాలు ఏమైపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బ్రతికినంతకాలం పాపమే చేశాడు, కానీ సిలువలో చనిపోయేటప్పుడు నాకు ఈ శిక్ష న్యాయమే ప్రభువా, నన్ను వీళ్ళు చంపుతున్నారు, నేను చేసిన నేరాన్ని బట్టి వీళ్ళు నన్ను చంపుతున్నారు, వీళ్ళు చంపడము నేను చేసిన తప్పుకి ఆ చంపడం నాకు న్యాయమే, నాకు తీర్పు ఇచ్చారు వాళ్ళు, అది న్యాయమే. కానీ నువ్వు దేవుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నాకు చోటిస్తావు అని చెప్పి ఒక్క మాట అడిగినాడు. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు? తను చేసిన పాపాలకు పడిన రోగము, పడిన శిక్ష, ఎప్పుడన్నా హాస్పిటల్లో ఇబ్బంది పడతారు, చెప్పుకోవాలా, ఇది నా పాపం, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు వచ్చిన రోగం ఇది, చెప్పుకోవాలా, ఇది నాకు న్యాయమే, ఈ రోగము నాకు న్యాయమే, ఈ బాధ నాకు న్యాయమే, నేను భరించలేకపోతున్నా, ఇది నాకు న్యాయమే. కానీ దేవుడా, నీవు నన్ను తీర్పులోనికి రానియకుండా నీ రక్షణలో నన్ను నిలువబెట్టు అని అంటే దేవుడు అంటున్నాడు, నీ శిక్ష మొత్తం నా మీద వేసుకొని భరించాను, ఇంకేముంది నీ పైన తీర్పు, రా అనేసి అంటాడు ఆయన. రుణమాఫీ, పాపాలు రుణమాఫీ అయిపోతాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపాలు రుణమాఫీ అయిపోతా ఉన్నాయి. మనుషులు పూర్వకాలం పుట్టిన మనుషుల కోసం, భవిష్యత్తు కాలాల్లో పుట్టబోయే మనుషుల కోసం దేవుడు ఏం చేశాడంట? సదాకాలము నిలుచు ఒక్క బలిని చెల్లించేశాడంట. ఒక్క బలి, నా బిడ్డలందరి పాపాలు తీసుకొని వచ్చి ఒక్కడి పైన వేశాడంట. ఆ ఒక్కడు చనిపోయాడు మనందరి పక్షాన. ఆ ఒక్కడే నీతిమంతుడు, ఆ ఒక్కడే దేవుడు. హల్లెలూయా. చనిపోయాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి
ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము అనేసి అన్నాడు. నన్నెట బంధిస్తావు, నేను పాపము లేనివాడిని, పాపం వలన వచ్చు జీతము మరణము అనేసి అన్నాడు. కానీ దేవునిలో పాపము లేదు, ఆయనలో పాపము ఉంటే ఆయన కూడా మరణం అంటుకొని ఉండిని. పాపము లేనివాడు కాబట్టి సమాధి భరించలేకపోయింది. ఆయన పాపము లేనివాడు కాబట్టి సమాధి తట్టుకోలేకపోయింది. అయా నీకు శరణం అని చెప్పేసి సమాధి సహితం ఆయన పాదాలు సాష్టాంగ నమస్కారం చేసి యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ప్రపంచానికి ఆ సమాధిని సాక్షిగా పెట్టాడు. ఇదిగో స్వర్గం ఉంది చూడు, ఈ సమాధిని చూచి. నేను ఏది నీకు మాయాస్వరూపిగాను, నీకు ఆధారం లేకుండాను, నేనేదో ఒక వింతగా ఒక అబద్ధికుడిగా నేను లేను. నేను ప్రతిదీ నీకు కనపరిచే నేను చెప్తున్నాను. అది చూచి ఇది నమ్ము, ఇది చూచి ఇది నమ్ము అంటున్నాడు దేవుడు. గుడ్డిగా ఏది నమ్మద్దు. నేను మూఢ విశ్వాసం కలిగిన వాడిని కాదు, అంధవిశ్వాసం కలిగిన వాడిని కాదు. నా దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలా? నన్ను నమ్మడానికి అన్ని రుజువులతో ఎదుర్కొనేదానికి రావాలి. నేను కూడా అట్లే ఎదుర్కొన్నాను యేసు ప్రభుని. నువ్వు ఎట్ట దేవుడు అవుతావో చెప్పు, చూడు ఆయన, ఈ రుజువులు చూడు, ఆధారాలు చూడు, ఎన్ని ఉన్నాయి చూడు. పురావస్తు ఆధారాలు కోకొలలు, ఈ గ్రంథం నిండా పురావస్తు ఆధారాలే. నా బైబిల్ కూడా చినిగిపోయింది చూడండి. చినిగిపోయేంతగా చదివేంత బైబిల్ ఇది. చినిగిపోతే కొన్ని చోట్ల అతుకులేసుకుంటున్నాను. అంతుందా దీంట్లో? అంతుందా సబ్జెక్ట్ దీంట్లో? నువ్వు వెతికితే జీవితకాలం కూడా సరిపోదు, అంత సబ్జెక్ట్ ఇందులో ఉంది. కాబట్టి ప్రియులారా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతుల్లో ఎవరు పడొద్దు, ఆయన రక్షణలోనికి రండి, ఆయన రక్షణలోనికి రండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అనేసి అన్నాడు. హల్లెలూయా. పిరికివారు సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని అనేవాళ్ళు ఎవరు? పిరికివాళ్ళు, బ్రతకడము చేతగాని వాళ్ళు, బ్రతకడానికి పోరాడడానికి తెలియని వాళ్ళు, చనిపోయిన తర్వాత స్వర్గముందో నరకముందో తెలియని అవివేకులు ఏమైపోతారు? పిరికివాళ్ళు. సూసైడ్, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా, చచ్చిన తర్వాత నరకానికి పోతావు. నారాయణ ఎంత చెప్పినా వినలే, తన మైండ్ సెట్ తందే. ఎంత బాధ అనిపించింది హృదయంలో. అందుక నేను వచ్చే ఇక్కడ వాక్యాలు చెప్పేది మీకు. నేను చెప్పిన వాక్యం ఏది మీ మనసులో పనిచేయదా? మీ మనసులో ఏది పనిచేయదా? ఇంత చెప్తా ఉన్నానే, మీకు ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ దొరికే వాక్యము రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాలు మీరు ఎక్కడైనా తిరిగి చూడండి. ఇట్లాంటి వాక్యం, హెచ్చరించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, ప్రేమించే వాక్యం, రక్షణ చూపించే వాక్యం ఎక్కడైనా దొరుకుతుందో వెళ్ళి చూడండి. 1 సంవత్సరం పాటు మిమ్మల్ని వదిలేస్తాను, ఎక్కడైనా సరే వెళ్ళండి. ఇట్లాంటి మాటలు ఎవరు చెప్పడం లేదనే నేను ఒక సేవకుడిగా వచ్చాను. ఎంతసేపు ఆశీర్వాదాలేనా? దేవుడు తీర్పు ఉందిరా నాయన, అది కూడా చెప్పరా స్వామి? అది చెప్పడం లేదే. అది చెప్పాలనే వచ్చినా నేను. ఇక్కడుంది కొంతమంది అయినా సరే, ఈ కొంతమంది అయినా సరే దేవుని రక్షణలో ఉంటే, దేవుని కాపుదల్లో ఉంటే అదే సంతోషం. చెప్పిన దానికి నాకు సంతోషం, నా మాట విన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ మీకు సంతోషం. పాస్టర్ మాకు మంచి మార్గం చూపించినాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి పిరికివారు, అసహ్యులు, మరి నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అంటాడు. అబద్ధాలు, కొంతమంది నోరు తెరిసే అబద్ధం, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అబద్ధమే. అబద్ధం చెప్పేటప్పుడు మనసాక్షి కూడా పనిచేయదు. ఒరే నేను చెప్పేది అబద్ధమే, ఇది వాడు నమ్ముతున్నాడే అన్న ఆలోచన కూడా లే. ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తారో. దేవుడు అంటున్నాడు, అబద్ధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అబద్ధికులు, ఇంకా విగ్రహారాధికులు. దేవుని తెలుసు, యేసు ప్రభు తెలుసు, అయినా నువ్వు విగ్రహారాధన చేసావు. యేసు ప్రభు తెలియక ముందు విగ్రహారాధన చేసావు, దేవుడు దాన్ని పట్టించుకోడు. దేవుడు అర్థమైన తర్వాత కూడా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అంటే దేవుడు దాన్ని లెక్కలోకి వేసుకుంటాడు. తెలియక చేసిన దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? నేను చిన్నపిల్లవాడన అయినప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై
పిల్ల చేష్టలు మానివేసి తిని అని అంటాడు పౌలు. పిల్లోని కాబట్టి నేను కనికరించబడ్డాను అంటాడు. తెలియక చేసి తిని కాబట్టి కనికరించబడి తిని అనేసి అంటాడు. ఇప్పుడు తెలిసి చేస్తే తప్పు. తెలియక చేసావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతా అన్నాడు. తెలిసి చేస్తే తప్పే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పిరికివారు అవిశ్వాసులు కదా, దేవుని పైన విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. అవిశ్వాసులు అంటే ఎవరు? వీళ్ళ నాస్తికులు. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏం లేదు, మాకు మేమే రాజులం. నాస్తికులు, అవిశ్వాసులు. ఇంకా అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. వాళ్ళకి రోడ్డు అని లేదు, చెట్టు అని లేదు, పుట్టని ఏమని లేదు. 10 మంది చూస్తున్నారే అన్న ఆలోచన కూడా లే. అసహ్యమైన కార్యాలు చేయడానికి. ఒకడు బట్టలు తీసుకొని రోడ్డు పైన నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు అంటే వాడు అసహ్యుడు, వాడికి అనిపించడంలే. రోడ్డు పైన గొడవ వేసుకొని గట్టిగా తిట్టేసుకుంటారు. అరే 10 మంది చూస్తే అవమానమే, బైసనం పోతుంది అని ఇవన్నీ ఏం ఆలోచనలే. రోడ్డు పైన గొడవలు. ఎవరు వీళ్ళంతా? అసహ్యులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అన్నాడు. అబద్ధికులు వీళ్ళందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. సొదొమ గొమొర్రాలో కూడా అగ్నిగంధకాలే కురిసాయి. నేటికి ఆ ప్రాంతంలో అగ్నిగంధకాలు దొరుకుతున్నాయి. దొరికిన వాళ్ళందరూ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ అగ్నిగంధకాలతో మండు గుండములో పాలు పొందుతురు. అది 2వ మరణం అనేసి అన్నాడు. మొదటి మరణం శరీర మరణం. ఇది చచ్చిపోతాం, ముక్కు మూసుకుంటే ఒక 5 నిమిషాలు అయిపోయి. 2వ మరణము యుగ యుగాలు, తరతరాలు. అమ్మో, ఇంక అక్కడి నుంచి తీసేదానికే లేదు. నీకు దేవునికి సంబంధము లేదు. ఇక్కడ మనకు కోర్టులో జైలు వేస్తారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష. యావజ్జీవ కారాగార శిక్ష అంటే బతికినంతకాలం జైల్లోనే పడి ఉండు, ఆడనే సావు, చచ్చేంత వరకు జైల్లోనే ఉండు, యావజ్జీవ కారాగార శిక్ష. దేవుడు అంటున్నాడు యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయి, ఇంకెప్పుడు నువ్వు బయటకు వచ్చేది? యావజ్జీవం అంటే ఇంక నువ్వు బ్రతికే ఉంటావు, అది కాలుతానే ఉంటుంది. నువ్వు బ్రతికే ఉంటావు, అది కాలుతానే ఉంటుంది. నువ్వు సావు, అది ఆరిపోదు. ఏ నిప్పైనా పెడితే ఆరిపోవాలి కదా, అది ఎందుకు ఆరిపోదు? మనుషులు కూడా క్వశ్చన్లు వస్తాయి. సూర్యుడు చూడు, నేటికి అది పుట్టి 1500 కోట్ల సంవత్సరాలని చెప్పి శాస్త్రీయంగా వాళ్ళు శాస్త్రవేత్తలు మనకు చెప్తా ఉన్నారు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు. సూర్యుడిలో ఉన్న అగ్ని అయిపోలేదు. దేవుడు వేసిన నరకంలో అగ్ని అయిపోతుందా? అయిపోదు. అది ఎన్నేళ్ళున్నా కాలిపోతూ ఉండాల్సిందే. యుగ యుగములు అనేసి అన్నాడు. దానికి ఒక లెక్క పక్క లేదు. అక్కడికి పోకూడదనే దేవుడిని ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే వీళ్ళందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణము అనేస్తున్నాడు. కాబట్టి ఈరోజు సిల్లీగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిల్లీగా ఆత్మహత్యలు, చిన్నదానికి పెద్దదానికి. మా చిన్నతనంలో నాన్న ఏమంటాడో అని చెప్పి చిన్న పాప ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. మా నాన్న స్నేహితుడు శంకరయ్య నాయుడు కూతురు, స్కూల్కి పోయే పిల్ల 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది. మా నాన్న ఏమైనా అంటాడేమో, మా అమ్మ ఏమైనా అంటదేమో, భయపడి సూసైడ్. ప్రియులారా, ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ అగ్నిగంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది చెప్పినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, రుజువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అంటే నువ్వు వెళ్ళి వెతుకు, దేవుడిని కనబడతాడు. కాబట్టి ఈరోజు ఎవరు అటువంటి దాని జోలికి పోవద్దు. మీకు దయచేసి దండం పెట్టి చెప్తాను. ఒకటి ఇక్కడ జరిగింది, దండం పెట్టి చెప్తాను. అట్లాంటి వాటి జోలికి పోవద్దు. సూసైడ్లని, దుర్మార్గపు కార్యాలని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటున్నాం. దేవుని మార్గంలో ఉన్నాం మనం. తప్పుడు మార్గంలోనికి పోవద్దు దయచేసి. కాబట్టి మీ అందరికీ ఇదే నేను మీకు దండం పెట్టి చెప్పేది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ